హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ పూజశ్రీ వ్లాగ్స్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఎంఎస్సి బీఎస్సీ నర్సింగ్ స్టూడెంట్స్ ప్రాక్టికల్స్ ఉంటాయి కదా, అప్పుడు ఆ ప్రాక్టికల్స్కి మైక్రో టీచింగ్ ఇలా ఒక టీసీస్ కండిషన్ తీసుకున్నప్పుడు ఇలా మనం లీఫ్లెట్స్, పాంప్లెట్స్, మోడల్స్, డయాగ్రామ్స్ ఇలా వేయాల్సి వస్తుంది. ఇప్పుడు నేను ఏంటంటే 3 టైప్స్ ఆఫ్ లీఫ్లెట్స్, పాంప్లెట్స్ చేశాను. ఇలా ఒక పేపర్ తీసుకొని, కలర్ పేపర్, దాన్ని ఫోల్డ్ చేసి ఫస్ట్ పక్కన ఉంచుకోవాలి. తర్వాత దాన్ని ఒక రౌండ్ షేప్లో మనం ఏదైనా ఒక గాజు కానీ లేదంటే కొంచెం సైజ్ ఎక్కువ ఉన్నది ఒక రౌండ్ షేప్ తీసుకొని మనం పెన్సిల్తో రౌండ్ సర్కిల్ గీసుకొని తర్వాత కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలా ఒక మోడల్కి మనం 4 రౌండ్స్ అనేది తీసుకోవాలి, పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఇట్లా 4 తీసుకొని అది సగానికి మడత పెట్టాలి. తర్వాత అవన్నీ ఆ 4 కూడా కిందకి పెట్టుకొని కింద ఫ్లోర్ మీద పెట్టుకొని ఫస్ట్ ఒకటి పెట్టి దాని తర్వాత ఇంకోటి పెట్టాలి. అలాగా 4 సైడ్స్ కూడా ఈక్వల్గా వచ్చేలా చేసుకొని ఆ తర్వాత గమ్తోని సైడ్స్ అనేవి అతికించాలి. ఎవరైనా బీఎస్సీ నర్సింగ్ స్టూడెంట్స్ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఆ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సేమ్ ఇలానే 5 టైప్స్ చేసుకోవాలి. ఒకటి ఎక్స్టర్నల్ మేడంకి, ఒకటి ఇంటర్నల్ మేడంకి, ఇంకా 3 కూడా అక్కడ పిల్లలు ఉంటారు కదా స్టూడెంట్స్, వాళ్ళకి ఇవ్వాలి. అలా చేసిన తర్వాత మళ్ళీ రౌండ్ సర్కిల్లో ఒక వైట్ పేపర్ ఇలా రౌండ్ సర్కిల్ గీసుకొని కట్ చేసుకొని మళ్ళీ దాంట్లో అంటించి అందులోని డయాగ్నోస్టిక్స్ కానీ, మనం టైప్స్ కానీ, కాజెస్ కానీ, రిస్క్ ఫ్యాక్టర్స్ అలా ఏమైనా రాసుకోవచ్చు అందులో. అలా ఫోల్డ్ చేసుకోవాలి. మా ఫ్రెండ్కి చేస్తున్నాను, నేను హెల్ప్ చేస్తున్నాను.
ఈరోజు మనం లీఫ్లెట్స్ చేస్తాం అనమాట. బీఎస్సీ నర్సింగ్ స్టూడెంట్స్కి, ఎంఎస్సీ నర్సింగ్ స్టూడెంట్స్కి ఇవి ప్రాక్టికల్స్లో యూజ్ అవుతాయి. ఫస్ట్ ఇలా రౌండ్స్ కింద కట్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఎంత నీట్గా వచ్చింది కదా. A4 షీట్ పేపర్ అయితే ఇది పెట్టానా, ఇది కట్ చేసి నిజమా? ఓకేనా? ఫస్ట్ అది ఆఫ్ చేసి ఇందులో మ్యాటర్ రాస్తారు. ఓకే, హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ మనం మ్యాటర్ అనేది రాస్తాము. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చాయో. ఇలాగా అందరూ ట్రై చేయండి. ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంకో లీఫ్లెట్ అనమాట. నేను ఫస్ట్ పెన్సిల్తోనే డ్రా చేశాను, తర్వాత కట్ చేశాను. ఒక లీఫ్ మోడల్ కింద కట్ చేశాను అనమాట. దీన్ని ఏదైనా కట్ చేసేద్దాం.
ఇట్లా ఇలా 4 లీఫ్లెట్స్ అయితే తయారు చేశాను. తర్వాత ఇంకొకటి తీసుకొని ఇంకో పేపర్ తీసుకొని పెన్సిల్తోని ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ వేస్తున్నాము. అలా పెన్సిల్తో డ్రా చేసుకొని యూట్రస్ అదంతా కూడా ఓవరీస్ యూట్రస్ ఇవన్నీ మంచిగా డ్రా చేసుకొని నేనైతే కట్ చేశాను. ఇలా 4 మోడల్స్ అయితే చేశాను. పర్లేదు, మీ వాయిస్ కూడా వచ్చేది. ఓకే, బాగుందిగా. ఓపెన్ చేయండి. ఓపెన్ చేయనా? ఓపెన్ చేసి చూపించు. దీని మీద రానిద్దాం లేకపోతే అప్పుడు కనిపిస్తుంది, బాగుంటుందేమో. ఇది ఇలా పెట్టామనుకో, ఇవి ఇక్కడ కట్ చేసేసి ఇది దీని మీద దాంటించుకుంటే చాలా బాగుంటుంది. చేసాను గైస్, ఇదిగోండి 4 చేసాం మనం. ఇప్పుడు ఈ 4 కూడా ఇలా బార్డర్ గీసుకుంటే ఇంకా బాగుంటుంది.
ఇలా బార్డర్ చేసుకొని ఇంకో A4 షీట్ కలర్ పేపర్ తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని దీన్ని మిడిల్లో ఇలా పెట్టుకొని మధ్యలో ఇలా మ్యాటర్ రాసుకొని తర్వాత అది ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ తీసుకొని గమ్ చుట్టూరు అంటించేసుకొని ఇంకో A4 షీట్ పేపర్ కలర్ షీట్ మీద తీసుకొని అంటించాలి. ఇలా ఇవన్నీ చేసేటప్పటికి చాలా టైం అవుతుంది ఫ్రెండ్స్. చీకటి కూడా పడిపోయింది. చివరిగా ఇలా అయితే వచ్చాయి. ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్. ఇలా సింపుల్గా అందరూ తయారు చేసుకోండి. చాలా సూపర్గా ఉంటాయి, అట్రాక్టివ్గా ఉంటాయి.